ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథం 7వ అధ్యాయం. మీరు బైబిల్ తెరిచి చూడండి. రెండవ రాజుల గ్రంథం 7వ అధ్యాయం మొదటి రెండు వచన భాగాలు మనం చదువుకుందాం. నేను చదివాను. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒక్కింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒక్కింటికి 2 మానికల యావలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండునో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను ఇలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియగా, అతడు, నీవు కనులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. ఈ వచ్చిన భాగాల్లో ఉన్నటువంటి మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ 2 వచ్చిన భాగాల్లో 3 వ్యక్తులు మనకు కనబడతా ఉన్నారు. ఒకరు దైవజనుడైన ఎలీషా, మరొకరు షోమ్రోను రాజు, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్న రాజు. 3వ వ్యక్తి, రాజు ఎక్కువగా ఎవరి మీద ఆధారపడతారో ఆ అధిపతి. అతని పేరు ఇక్కడ వ్రాయబడల. దైవజనుడైన ఎలీషా దేవుని మాటను రాజుగారికి తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని మాటను రాజుగారికి తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని మాటను తెలియచేస్తూ ఉన్నప్పుడు ఆ మాటను విశ్వసించాలి, నమ్మాలి. ఎందుకంటే అది దేవుని మాట. మనిషి మాట అయితే మనం నమ్మక్కర్లేదు. మనిషి మాటను మనం నమ్మకపోయినా పర్వాలేదండి. కానీ దేవుని మాటను మనం నమ్మాలి. దేవుని మాటను మనం విశ్వసించాలి. దేవుని మాటను మనం మన జీవితానికి ఆధారం చేసుకోవాలి. దేవుని మాట మీద మనం ఆధారపడాలి. దేవుని వాక్యం అంటా ఉంది, దేవుడు తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ సందర్భంలో ఏమన్నాడంటే, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. దేవుని మాట మనం వింటే అది మనకు మేలు. ఇప్పుడు దాన్ని మనం తిరగేసి చూస్తే, దేవుని మాట ఒకవేళ మనం వినకపోతే మనకేముంది చెప్పండి? కీడు. దేవుని మాట వింటే మనకు మేలు, దేవుని మాట వినలేకపోతే అది మనకు కీడు. దేవుడు అదే బాధతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల నీకు ఎంత మేలు. యెషయా గ్రంథంలో ఇంకొక మాట ఉందండి, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు భుజిస్తారు. భూమి యొక్క మంచి పదార్థాలను మీరు భుజిస్తారు. ఎప్పుడు సమ్మతించి మనం దేవుని మాటను వినాలి. దేవుని మాట వినడానికి మనం సమ్మతించాలి. మన మనసు కుదరాలి. తెలుగు భాషలో మనకు అర్థం అవ్వాలంటే దేవుని మాట వినడానికి మన మనసు కుదుట పడాలి. ఎందుకంటే ఈ మనసు అటు ఇటు చంచలంగా పరిగెడుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే దేవుని మాట వినడానికి మన మనసు నిలబడుతుందో, ఎప్పుడైతే మనం సమ్మతిస్తామో, ఎప్పుడైతే ఇష్టపడతామో, అప్పుడు భూమి యొక్క మంచి పదార్థాలను దేవుడు మనకిచ్చి మనం వాటిని భుజించేటట్లుగా ఆయన మనల్ని దీవిస్తాడంట. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. అంటే మన కుటుంబాల్లో కరువు అనేది కనబడదు. ఏం కనబడదు? కరువు అనేది కనబడదండి.
లేమి అనేది కనపడదు, దరిద్రత అనేది కనపడదు, శాపం అన్నది కనపడదు. మంచి పదార్థాలు, శ్రేష్టమైనవి దేవుడు మనకిచ్చి మనల్ని పోషిస్తాడు. ఆయన మంచి గోధుమ పంటతో ఆయన మనలను తృప్తిపరుస్తాడు. కొండ తేనెతో ఆయన మనల్ని తృప్తిపరుస్తాడండి. ఎప్పుడు మనం ఆయన మాట వినాలి, ఆయన మాట వినాలి. ఇక్కడ దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను ఏమన్నాడు? యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చున్నదేమనగా రేపు ఈ వేళకు సరిగ్గా ఇదే సమయానికి రేపటి దినం దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. నమ్మితే రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మనం కోరుకోవాలి దేవుని నుండి అద్భుతం జరగాలని. ఇందాక చక్కటి పాట పాడి మనం ప్రభువుని ఆరాధించాం. అద్భుతము చేయుమయ్యా. మనం కోరుకుంటే దేవుడు అద్భుతం చేస్తాడండి. మన దేవుడు ఎవరంటే అద్భుతాలను చేసే దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు? బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అద్భుతాలు మనం అనుభవించాలి. మన కుటుంబాల్లో అద్భుతాలను మనం చూడాలి. అద్భుతాలను మనం పొందాలండి. అద్భుతాలను పొందాలి. దాని కొరకు మన హృదయం తెరవబడాలి. తృష్ణతో దేవుని వైపు మనం ఎదురు చూడాలి. ఈ ఆదివారం 2వ ఆరాధనలో దేవుని మందిరంలో చేరిన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతము జరుగునుగాక. అద్భుతం మనం అనుభవించుదుముగాక. లైవ్లో ఆరాధనలో దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో, వారి కుటుంబాల్లో యేసు నామములో అద్భుతం జరుగునుగాక. రేపు ఈ వేళకు అద్భుతం జరుగుతుంది. ఏంటి అద్భుతం? చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే రూపాయికి ఒక మానిక సన్నని పిండి, రూపాయి ఒకింటికి 2 మానికల యావలను అమ్మబడును. 2 మానికల యావలు 1 రూపాయి. ఒక మానిక సన్నని పిండి 1 రూపాయి. రేపు ఈ వేళకు అమ్మబడుతుంది. ఇది ఎవరి మాట? పాస్టర్ గారి మాట కాదండి. ఇక్కడ నిలబడి దైవజనుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడంటే దైవజను నోట తన ఆలోచన తలంపులో నుండి వచ్చిన మాటలు అయితే కాదు. ఒకవేళ ఆయన నోట ఆయన ఆలోచన తలంపులో వచ్చిన మాటలని మనం అనుకుంటే ఆ మాటల వలన మనకి ఏ ప్రయోజనం ఉండదు. జస్ట్ ఇక్కడ నిలబడిన సేవకుని దేవుడు ఒక బోరగా అక్కడ నిలబెట్టి, ఒక పాత్రగా నిలబెట్టి, ఒక పనిముట్టుగా దేవుడు నిలబెట్టి, ఒక బోరగా నిలబెట్టి దేవుడు మాట్లాడుతున్నాడని మనం ఆ మాటలు విశ్వసిస్తే మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడేది ఎవరు? మనిషి కాదు. ఎవరు చెప్పండి? ఆ మనిషిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు. ఇది ఎవరి మాట? సైన్యములకు అధిపతియగు యెహోవా మాట. ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు? దేవుడు సెలవిస్తున్నాడు. రాజా, దేవుడు చెప్పమన్న మాట ఏంటో తెలుసా? రేపు ఈ వేళకు షోమ్రోను పట్టణంలో ఒకింటికి 1 రూపాయికి సన్నని పిండి 1 మానికి ఇవ్వబడతా ఉంది. రూపాయి ఒకింటికి 2 మానికలు ఇవ్వబడుతున్నాయి. యావలు. ఏ పరిస్థితుల్లో ఆ మాట చెప్తున్నాడో తెలుసా? దేశమంతా భయానకరమైనటువంటి కరువు అండి. ఆ కరువు ఏంటో మీరు చూడండి. 6వ అధ్యాయం 24వ వచనం. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదాదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసెను. షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా, క్షామము అనగా కరువు, మామూలు క్షామం కాదండి, అది గొప్ప క్షామం, కరువు. షోమ్రోను పట్టణంలో కరువు.
దానికి కారణం ఏంటంటే ఆ పట్టణాన్ని సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటితో ముట్టడి వేసేసాడు, ముట్టడి దెబ్బ కట్టాడు. ఇప్పుడు ఆ పట్టణంలో నుండి వారు బయటికి రావడానికి గవిని వేయబడింది. ఒకవేళ ఆ గవిని తలుపులు తెరిస్తే శత్రువు ముట్టడి వేసిన సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటితో ఆ పట్టణంలో ప్రవేశిస్తాడు. కత్తివాతతో ఆ ప్రజలందరినీ కూడా హతమారుస్తాడు. వారిని వారు కాపాడుకోవడానికి గవిని తలుపులు వేసేశారు. ఇప్పుడు పట్టణంలో నుండి బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఉన్న ఆహార ధాన్యాలు ఎంతకాలం, కొద్ది కాలం ఏదో వచ్చినాయి, ఆ తర్వాత అవన్నీ కూడా అయిపోయినాయి. ఆ షోమ్రోను పట్టణంలో భయానకరమైనటువంటి కరువు వచ్చేసింది. ఒకవేళ కొన్ని పరిస్థితులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఇరుకులు, కొన్ని సమస్యలు నిన్ను ముట్టడి వేసి, నీ కుటుంబాన్ని ముట్టడి వేసి, ఒకవేళ నీ కుటుంబంలో కరువును తీసుకొని వచ్చినాయా, క్షామాన్ని తీసుకొని వచ్చినాయా, లేమిని దరిద్రతను తీసుకొని వచ్చినాయా, ఆర్థికంగా నువ్వు నలిగిపోతూ చితికిపోయి ఉన్నావా, కరువుతో ఉన్నావా, దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. బిగ్గరగా చెప్దామా హల్లెలూయా. ఆ కరువులో షోమ్రోను పట్టణంలో ఉన్న పరిస్థితులు చూడండి. అక్కడ గాడిద యొక్క తల 80 రూపాయలు, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడెను. అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు. మరి అక్కడ దైవజనుడు ఏమని ప్రకటిస్తున్నాడు? రేపటి దినాన ఈ వేళకు ఒకింటికి 1 రూపాయికి మానిక సన్నని పిండి ఇవ్వబడుతుంది. ఒకింటికి 1 రూపాయికి 2 మానికల యావలు. ఇక్కడ పావు కేజీ పావురపు రెట్ట 5 రూపాయలంట. కారణం ఏంటంటే క్షామం, పట్టణంలో కరువు, బయటికి వెళ్ళడానికి లేదు, పనులు చేసుకోవడానికి లేదు, వ్యవసాయం చేసుకోవడానికి లేదు, ద్వారాలు ముయ్యబడ్డాయి, శత్రువు ముట్టడి దెబ్బ వేశాడు. ఈ రోజున మన పనులు, వ్యాపారాలు ముయ్యబడ్డాయి, ద్వారాలు, పరిస్థితులు కఠినమైపోయినాయి. ఎటు వెళదామన్నా, ఏం చేద్దామన్నా ద్వారాలు ముయ్యబడ్డాయి. ముందుకు వెళ్ళడానికి లేకుండా అయిపోయింది, ముందుకు వెళ్ళడానికి లేకుండా అయిపోయింది. శత్రువు ముట్టడి దెబ్బ వేశాడు. పరిస్థితులంతా కూడా భయానకరంగా ఉన్నాయి. చూడండి, ఎంత కరువైతే అంత గాడిద తల అంత రేటు, పావురపు రెట్ట అంత రేటు అమ్ముతా ఉన్నారు. అంత మాత్రమే కాదు, అక్కడ ఏం జరిగింది చూడండి. 26వ వచనం. ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన ఏలినవాడ సహాయము చేయమని కేకలు వేయుట విని, యెహోవా నీకు సహాయము చేయనది, నేను ఎక్కడి నుండి నీకు సహాయము? కళ్ళములో నుండైనా ద్రాక్ష గానుగులో నుండైనా దేనినైనా ఇచ్చి సహాయము చెయ్య. రాజే చేతులు ఎత్తేసాడు. ఒక సామాన్యురాలు, ఒక స్త్రీ రాజు ఎదుట నిలబడి, నాయనా నా ఏలినవాడా, రాజా నాకు సహాయం చెయ్యి అని ప్రాధేయపడి అడిగితే, రాజు చూద్దాంలేమ్మా, ఏదోటి చేద్దాంలేమ్మా అని అనాలా. కానీ రాజు ఏమంటున్నాడు? దేవుడే సహాయం చేయకపోతే నేను ఎక్కడి నుండి సహాయం చేయగలమ్మా. ద్వారాలన్నీ మూయబడ్డాయి, పరిస్థితులు కఠినంగా ఉన్నాయి, దేశమంతా క్షామము, కరువు. సహాయము చేయటం వల్ల పడుతు, నా వల్ల కాదమ్మా. ఇంకా వివరంగా చెప్తున్నాడు, కళ్ళములో నుండైనను ద్రాక్ష గానుగులో నుండైనను దేనినైనా ఇచ్చి సహాయము చెయ్య. అంటే కళ్ళములో నుండి అంటే ధాన్యము, గోధుమలు కానీ యావలు కానీ ఏ అయినా సహాయంగా నీకు ఇవ్వడానికి కుదరదు. రాజే చేతులు ఎత్తేసాడు. ఒక్క పూట ఒక స్త్రీకి భోజనం పెట్టడం నా వల్ల కాదన్నట్టుగా రాజు మాట్లాడుతూ ఉన్నాడండి. ఎంత కరువు మీరు ఆలోచన చేయండి. అరపావురపు రెట్ట 5 రూపాయలు, గాడిద యొక్క తల 70 రూపాయలు. ఒక స్త్రీ వచ్చి సహాయం చేయని ఆయన అని రాజు దగ్గర బ్రతిమలాడుతూ ఉంటుంటే రాజు చెప్తున్న మాటలు
కళ్ళములో నుండైనా ద్రాక్ష గానుగులో నుండైనా దేనినైనా ఇచ్చి సహాయము చెయ్యా చేతులెత్తేసారు. ఒక్కోసారి మన పరిస్థితులు కూడా అలాగే ఉండొచ్చు. అయిన వారు ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఒకవేళ మనం ఏదైనా సహాయం కొరకు వారి వైపు చూస్తే వారు మా వల్ల కాదని చేతులెత్తేయచ్చు. అటువంటి పరిస్థితులు ఒకవేళ మనం ఎదుర్కొంటున్నామా, అటువంటి పరిస్థితుల మధ్య మనం నడిపించబడుతున్నామా, అదే కదా కరువు, అదే కదా భయానకరమైన క్షామము. చూడండి ఒక్కోసారి ఎంత కఠినంగా పరిస్థితులు ఉంటాయో. వేల రూపాయలు, లక్షల రూపాయల చేతిలో తిరిగి మనం రొటేషన్ చేసిన పరిస్థితుల అనుభవాలు మన జీవితంలో ఉండొచ్చు. కానీ ఒక్కొక్కసారి 100 రూపాయలు కూడా చేతిలో లేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. 100 రూపాయల కొరకు ఎవరైనా మనం అడుగుదామా అంటే ఆలోచించాల్సిన పరిస్థితి. ఒకవేళ అడిగితే వారు అయ్యా లేదు అని చేతులు ఎత్తేసినటువంటి ఆ అనుభవాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు. అదే కదా కరువు అంటే, భయానకరమైన కరువు. రాజు చేతులెత్తేస్తా ఉన్నాడు, నా వల్ల కాదమ్మా, గానుగులో నుండైనా కళ్ళంలో నుండైనా దేన్నైనా ఇచ్చి సహాయము నేను చేయలేను. అయినా అసలు నీకేం కావాలని అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉంది? రాజు అంటున్నాడు, నీ విచారమునకు కారణమేమని అడుగుగా అది, ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదామని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని, కానీ అది తన బిడ్డను దాచిపెట్టును. వామ్మో, ఎంత భయంకరమైన కరువు అండి. ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటా ఉన్నారు వారి ఆకలి తీర్చుకోవడానికి. ఎంత భయంకరమైన కరువు అయితే అలా మాట్లాడుకుంటారు. ఓ స్త్రీ అందంట, ఇదిగో ఈరోజు ఆహారానికి నీ బిడ్డను మనం వంట చేసుకొని తిని మన కడుపు నింపుకుందాం, రేపటి దినాన నా బిడ్డను నేను ఆహారానికి వంట చేస్తాను, సిద్ధపరుస్తానని. ఆ స్త్రీ మాట నమ్మి ఏమేం చేసింది, తన బిడ్డను వంట చేసి సిద్ధపరిస్తే వారిద్దరు తిన్నారు. అంటే కడుపున పుట్టినటువంటి బిడ్డను వండుకొని తినే అంత భయానకరమైనటువంటి కరువు అండి. ఎంత కరువు వచ్చిన బిడ్డలను వండుకొని తింటారా? పూర్వ దినాల్లో కరువులో మట్టి తిని బ్రతికారని అటువంటి మాటలు మనం విన్నాం. మలము తిని బ్రతికారన్న మాటలు మనం విన్నాం. కానీ ఈ షోమ్రోను పట్టణంలో వచ్చిన కరువు ఎంత భయానకరమైందంటే, కడుపున పుట్టిన బిడ్డలను వండుకొని తిన్నంత కరువు. మరుసటి దినం ఈ స్త్రీ తన బిడ్డను అడిగిందంట. అడిగితే తన బిడ్డ ఇచ్చింది, ఆమె ఇవ్వాల, దాచిపెట్టేసిందంట. ఇప్పుడు ఈ సమస్యను ఎక్కడ తీసుకొచ్చింది ఆ స్త్రీ? రాజుగారి దగ్గరికి తీసుకొచ్చింది. ఆ మాట రాజు వినగానే తన వస్త్రాలను చించేసుకున్నాడు. ఇక నా దేశంలో, నా పట్టణంలో, నా రాజ్యంలో ఇంతకంటే భయానకరమైన పరిస్థితులు ఏముంటాయి చెప్పండి? వామో, బిడ్డలను వండుకొని తిన్నంత భయంకరమైన కరువు నా దేశంలో ఉందా? చూడండి, కొన్ని కుటుంబాల్లో ఒక్కోసారి అయోమయం. కరువును బట్టి బిడ్డలను వండుకొని తినకపోయినా బిడ్డలను చంపి వారు చచ్చిపోయిన వారు లేరా సమాజంలో? ఆర్థికంగా చితికిపోయి బిడ్డలను పోషించుకోలేక, వారు బ్రతకలేక, ఎదుటున్న పరిస్థితులను జయించలేక, సమాధానం చెప్పలేక. ఇటీవల కాలంలో నేను ఒక వీడియో చూశానండి. ఒక స్త్రీ 2 బిడ్డలను బావి దగ్గర తీసుకొని వచ్చి తన చేతులతో తన బిడ్డలను ఆ బావిలోకి నెట్టేసింది. నెట్టేసిన తర్వాత తను కూడా దూకి పడి చచ్చిపోయిందండి. కారణం ఏంటి? కరువు. కుటుంబంలో కరువు, సమాధాన కరువు, సంతోషం అనే కరువు, ఆహార ధాన్యాలు అనేటువంటి కరువు, ఆర్థిక వనరుల కరువు. వాటిని అధిగమించలేక, జయించలేక, సమాధానము చెప్పలేక, పిల్లలను పోషించుకోలేక, వారి చేతులతో
సొంత తల్లులు వారిని చంపేసి వారు చనిపోతున్నటువంటి వారు సమాజంలో అక్కడెక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎంత భయంకరమైన పరిస్థితులండి. అటువంటి పరిస్థితులే షోమ్రోను పట్టణంలో కనబడతా ఉన్నాయి. రాజు ఎప్పుడైతే ఈ మాట విన్నాడో గుండెలు బాదుకున్నట్లుగా తన వస్త్రాలను చించేసుకున్నాడు. వస్త్రాలు చించుకునే అంత, అంగలార్చే అంత కరువు రాజు ఎదుర్కొన్నాడండి. గోనె పట్ట కనబడిందంటే ఆయన వస్త్రాలు చించుకోగానే రాజుగారు ఒంటి మీద గోనె పట్టాలు కనపడ్డాయి. గోనె పట్ట కట్టుకున్నాడు రాజు. అటువంటి పరిస్థితుల మధ్యన దిగులుతో కూర్చున్న ఆ రాజు దగ్గరికి దేవుని ద్వారా తన సేవకుడు పంపబడ్డాడు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఒకవేళ శత్రువు నిన్ను ముట్టడి వేసాడా? ద్వారాలు ముయ్యబడ్డాయా? చేసుకోవడానికి పని లేదా? కరువు నీ కుటుంబాన్ని ఆవరించిందా? భయంకరమైన కరువులో నీవు ఉన్నావా? కరువు అనుభవిస్తున్నావా? రాజులు కూడా సహాయం చేయలేని పరిస్థితి. అధిపతులు, అధికారులు, బంధువులు, తోబుట్టువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు కూడా సహాయం మా వల్ల కాదని చేతులెత్తేసిన ఆ పరిస్థితుల మధ్య నీవు ఉన్నావా? కడుపును పుట్టిన బిడ్డలను వండుకొని తినే కరువు, చంపుకునే కరువు, చనిపోయే కరువు. ఆ కరువు మధ్యలో ఒకవేళ నువ్వు ఉన్నావా? అయితే నీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా? ఆనాడు షోమ్రోను రాజు దగ్గరికి దేవుడు తన సేవకుడైన ఎలీషాను పంపించాడు. ఈరోజు ఈ ఆరాధన ద్వారా తన సేవకునిలో నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గడిచిన దినాలలో, గడిచిన కాలంలో నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీవెంత భయానకరమైనటువంటి కరువును, ఆ శాపాన్ని అనుభవించావో. అయితే దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే రేపు ఈ వేళకు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా దేవుని నామానికి కనపరుద్దాం. ఇంత భయంకరమైన కరువులో దేవుడు తన సేవకుని ద్వారా ఏమని మాట్లాడుతున్నాడు? ₹1 ఒక ఇంటికి ఒక మానిక సన్నని పిండి, జల్లెడి పట్టిన పిండికి నువ్వేం చేసుకో అవసరంలా. రొట్టెలు కాల్చుకొని తినటమే. నీ ఆకలి తీర్చబడేటట్టుగా దేవుడు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. ₹1కి 2 మానికల యావలు అమ్ముతా ఉన్నాయి. ఇది దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. రేపు ఈ వేళకు అద్భుతం జరుగుతుంది. అంటే రాజు ఎవరి మీద ఆధారపడతాడో అధిపతి అక్కడే ఉన్నాడు కదా. ఆయన అన్నాడు, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచిన ఇలాగా అతడు మాట్లాడిన మాటల్లో మనం ఆలోచన చేస్తే వాస్తవమే. ఎందుకంటే అంత భయంకరమైన కరువులో ఒక్క రోజులో ఇంత అద్భుతం జరుగుద్దా? ఇంత మార్పు వస్తుందా? ఇంత సమృద్ధి వస్తుందా? ఇంతగా దీవించబడతామా? మన ప్రయత్నాల ద్వారా అయితే జరగదు, కానీ దేవుడు అద్భుతం చేస్తే జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు అద్భుతం చేయడానికి ఒక రోజు కూడా కాదు, ఒక గడికి కూడా కాదు, ఒక గంట కాదండి, ఒక్క నిమిషం చాలు. హల్లెలూయా. నమ్ముతారా? ఆ రాజు ఎవరి మీద ఆనుకున్నాడో అధిపతిలాగా ఎక్కడో అనుమానిస్తారా? యాడ జరుగుద్దండి, ఎట్లా జరుగుద్దండి? మన వైపు నుండి ఆలోచన చేస్తే జరగదు, దేవుని వైపు నుండి ఆలోచన చేస్తే జరుగుతుంది. జరుగుతుంది. అద్భుతం జరుగుతుంది. దేవుడు అద్భుతం చేస్తాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. నేను చెప్తున్నాను, దేవుడు రేపటి దినం ఇదే సమయానికి ఏదో ఇక్కడ కూడిన మన జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. లైవ్లో చూస్తున్న వారి జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతా ఉన్నాడు. ఇది దేవుని మాట. నువ్వు విశ్వసించు. ఈ అధిపతి అంటున్నాడు, దేవుడు ఆకాశమందున్న కిటికీలు తెరచిన ఇది జరగదు. ఎట జరుగుతాయా? ఎట జరుగుద్ది? దేశం అంత ఎంత భయంకరమైన కరువు అయితే ఎట జరుగుద్ది? ఏడ తెచ్చిస్తావు?
పాస్టర్ తెలియదు, ఆడ తెచ్చిస్తాడు, దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్ర. ఏమన్నాడు ఎలీషా ఆ అధిపతితోటి? నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు కనులారా చూస్తావు, కానీ తినటానికి. ఇక్కడ ఒక్క మాట చెప్పి ముందుకు వెళ్తానండి. నమ్మితే అనుభవిస్తాం, నమ్మలేకపోతే చూస్తాం కానీ అనుభవించాం. మన కనుల ముందు ఎందరో దేవుని అద్భుతాలను అనుభవిస్తూ అలా వెళుతున్నారు. మనం చూస్తామంతే, మనం అనుభవించాలి. అరే వాళ్ళు దీవించబడ్డారు, అరే అద్భుతం జరిగింది, అరే అని అనుకుంటాం. కానీ మన జీవితంలో అవి ఉండవు. ఎందుకు ఉండవు? మనం ఎక్కడో నమ్మలేకపోతున్నాం, విశ్వసించలేకపోతున్నాం, దేవుని మాట పైన ఆధారపడలేకపోతున్నాం. ఎలా జరుగుద్దని అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాం. అక్కడ దైవజనుడు చెప్పింది ఏంటి? యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఇది దేవుని మాట, దేవుడు సెలవిస్తున్నాడు అని స్పష్టంగా ఎలీషా రాజుతో అన్నాడు కదా. అప్పుడు అధిపతి ఏమనాలి? దేవుడు చెప్తే జరుగుతుందయ్యా, దేవుడు సెలవిస్తే జరుగుతుందయ్యా, దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదయ్యా అని ఏం చేయాలి? మాట కలపాలి. కానీ ఏమంటున్నాడు? దేవుడే ఆకాశమందు కిటికీలు తెరచిన అలాగా దేవుడు అద్భుతం చేయడానికి ఆకాశమందు కిటికీలు తెరవవసరంలా, ఆయన గుప్పిళ్ళు విప్పితే చాలు. ఆయన గుప్పిళ్ళను విప్పితే. చూడండి 145వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. కీర్తన 145వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. అందరూ బైబిల్ తెరిచి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిళ్లను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ప్రతి జీవి కోరిక తృప్తిపరచబడడానికి ఆకాశమందున్న కిటికీలు తెరవవసరం లేదు. ఆయన గుప్పిళ్లను అలా విప్పితే చాలండి. ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటినీ ఆయన తన గుప్పిళ్ళను విప్పి వాటిని పోషిస్తున్నాడు. ఒక పట్టణాన్ని పోషించలేడా ఆయన? ఒక పట్టణంలో ఉన్న ప్రజలను పోషించలేడా? ఒక కుటుంబంలో ఉన్న మిమ్మల్ని ఆయన పోషించలేడా? పోషించగలడా ఆయన? దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చూద్దా, బిగ్గరగా చెప్దామా? నువ్వు నీ గుప్పిళ్ళను విప్పి ఏం చేస్తా ఉన్నాడు? ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తున్నాడు. దైవజనులు భక్సింగ అయ్యారు కూడికలు ఏర్పాటు చేశారంట ఆయన బ్రతికి ఉన్నటువంటి దినాలలో. ఒక రోజు 2 రోజులు కూటాలు అయిపోయినాయి. 3వ రోజు మధ్యాహ్నం కూటం జరుగుతుందంట చెన్నైలో. వంటశాల నుండి ఒక చీటీ దైవజన్ దగ్గరకు వచ్చిందంట. ఏమని? మధ్యాహ్నం కూటం అనంతరం ఈ కూటానికి వచ్చిన ప్రజలందరికీ సిద్ధపరచడానికి కావలసిన ఆహారాన్ని వండడానికి ఇక్కడ ధాన్యం లేదు, దినుసులు లేవు, ఇక్కడ అన్ని ఖాళీ అయిపోయినాయి. మధ్యాహ్నం ఆహారానికి కావలసిన ఆ ఏర్పాట్లకి కావలసిన ఆ సామాగ్రి ఏమి లేవయ్యా ఇక్కడ. పప్పు, ఉప్పు, తాలింపు గింజలు, బియ్యం, ఇవే వగేరా అయిపోయినాయి, రాత్రి అయిపోయినాయి. ఆ చీటీ దైవజనులు చూసి మౌనంగా ఉండి మనసులో ప్రార్థన చేస్తూ ఉన్నారు. కూటం జరుగుతూ ఉందంట. అక్కడున్న కొంతమంది సేవకులకి మనసులో ఎక్కడ కొద్దిగా కలవరం. పాస్టర్ గారు ఏమో నిమ్మలంగా ఉన్నారు, కూటం సగం పైన అయిపోయింది, మరి కూటం అయిపోయినాక అందరికీ భోజనాలు పెట్టాలి, వంటశాలలో ఏమీ లేవు,
ఏదైనా వస్తే వండటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఏమి లేవు, ఏం చేయాలి అని వాళ్ళు కొంచెం కంగారైపోయి 1-2 సార్లు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారి దగ్గరికి వచ్చి, భక్సింగ్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మరి ఏం చేద్దాం, అయ్యా ఏం చేద్దాం. ఆయన ఒకే మాట అన్నాడంట, ప్రభు అద్భుతం చేస్తారు. కోట ముగింపులోకి వచ్చిందంట. ఇంకెప్పుడు చేస్తాడు అద్భుతం? ఇంకొక పావుగంట, ఒక 20 నిమిషాల్లో వీళ్ళందరికీ భోజనాలు మనం పెట్టాలి. ఆయన అంటున్నాడు, ప్రభు అద్భుతం చేస్తాడు. నన్ను పిలిచిన వాడు, సేవను అప్పగించిన వాడు, పరిచర్యను జరిగిస్తున్నవాడు, నమ్మదగినవాడు, అద్భుతం చేస్తాడు. ధైర్యంగా ఉండు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం అయిపోయింది. కోటంలో ఉన్న వాళ్ళందరూ డైనింగ్ హాల్లోకి వెళ్తున్నారు భోజనానికి. నిమిషాల వ్యవధిలో జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఆ కాంపౌండ్ మెయిన్ గేటు ముందు వరుసగా ఒక 2-3 ట్రాక్టర్లు వచ్చి ఆగినాయి అంటే అండి. మంచి మంచి రుచికరమైన భోజన పదార్థాలతో నిండినటువంటి పెద్ద పెద్ద పాత్రలతో ఉన్నటువంటి 2-3 ట్రాక్టర్లు వచ్చి ఆగినాయి అంట. ఒక ఆయన లోనకు వచ్చి, ఇక్కడ భక్సింగ్ అయ్య గారు ఎవరు అంటే, ఆ వచ్చిన వాళ్ళని అయ్యగారి దగ్గర తీసుకుని వెళ్ళారంట. అయ్యగారి దగ్గరకు వచ్చి నిలబడి చేతులు కట్టుకొని వారు చెప్తా ఉన్నారంట, అయ్యా ఈ చెన్నై మహానగరంలో పలానా వ్యక్తి గొప్ప ధనవంతుడు, ఆయన కుమారుడు వివాహ వేడుకకు వచ్చిన బంధుమిత్రులందరి కొరకు రకరకాల రుచికరమైన పదార్థాలను సిద్ధపరిచారు. ఏం జరిగిందో తెలియదు, కానీ పెండ్లి కుమార్తె వారి వైపు నుండి కొన్ని అనివార్య కారణాల వలన వివాహం ఆగిపోయింది. వచ్చిన బంధువులు, స్నేహితులు అందరూ కూడా రకరకాలుగా వారు ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. ఈ భోజన పదార్థాలన్నీ కూడా మరి ఏం చేయాలో అర్థం కాలేదు. పెండ్లి కుమారుడు, తండ్రి, తల్లివారు చాలా వేదనలో, బాధలో ఉన్నారు. ఇవేం చేయాలని అడిగినప్పుడు, ఏడో చోట ఏదోటి చేసేయండి మీ ఇష్టం అని చెప్పి ఆయన అన్నాడు. అయితే ఆయనకి మేము చెప్పాం, ఇక్కడ పలానా చోట కూటాలు జరుగుతున్నాయి, గొప్ప దైవజనుడు సేవ చేస్తూ ఉన్నాడు, ఇవి వేస్ట్ అవ్వకుండా అక్కడికి మనం తీసుకొని వెళదాం. సో అక్కడ దేవుని పిల్లలు భోజనం చేస్తారు, వారు మన కోసం ప్రార్థన చేస్తారు, దైవ సేవకులు ప్రార్థన చేస్తారు, దేవుడు అద్భుతం చేస్తాడని మేము చెప్పినప్పుడు ఆయన అంగీకరించారయ్యా, అవన్నీ తీసుకొచ్చాం, మీరు ఓకే అంటే వాటిని వంటశాలలోకి పంపిస్తాం, అయ్యా మీరు ఒక మాట చెప్పండి అయ్యా అని అన్నాడంట. పక్కన ఉన్న సేవకులందరూ అలా నిర్ఘంతపై చూస్తూ ఉన్నారంట. అప్పుడు భక్సింగ్ అయ్య గారు ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ పెళ్లి భోజనాలన్నీ డైనింగ్ హాల్లోకి వచ్చేసినాయి అంటే. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. ఆ వివాహ పెండ్లి కుమారుని తల్లిదండ్రులు కూడా చివరిలో తీసుకొస్తే దైవజనులు వారి కోసం ప్రార్థన చేశారంటండి. కొన్ని దేవుని మాటలు చెప్పి వారిని బలపరిచారు. వారు ప్రభువు నందు విశ్వాసం ఉంచారు. ఆ తర్వాత కొద్ది మాసాల్లోనే ఒక మంచి గుణవత్తైనటువంటి బిడ్డతో ఆ బాబుకి వివాహం జరిగింది. తద్వారా కుటుంబం అంతా కూడా దేవుళ్ళలోనికి వచ్చారంట. దేవుడు అద్భుతం చేయడానికి రోజులు అవసరం లేదు. దేవుని వాక్యం అంటా ఉంది, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తం ఆయన సమకూడి జరిగించుచున్నాడు. నీ అవసరత, నీ అక్కర, నీ ఆకలి తీర్చడానికి ఆల్రెడీ ఆయన సిద్ధపరిచాడు. నువ్వు విశ్వసిస్తే అది నీ ఎదుటికి వస్తుంది, నువ్వు నమ్మలేకపోతే అది పక్కకి వెళ్ళిపోతుంది. అది నీ ఎదుటికి రావాలా పక్కకి వెళ్ళిపోవాలా అన్నది అది నీ మీదే ఆధారపడుతుంది. భక్సింగయ్య గారు పరిచర్యలు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలండి. సో మనం నమ్మాలి. ఎలీషా అంటున్నాడు, రేపు ఈ వేళకు అద్భుతం జరుగుతుంది రాజా అంటే, ఆ అధిపతి అంటున్నాడు, ఏంది జరిగేది? దేవుడు ఆకాశమందున్న కిటికీలు తెరిచినా జరగదు. కిటికీలు తెరవవసరం లేదు, ఆయన గుప్పిళ్ళు విప్పితే చాలు, ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, మన పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. అద్భుతం జరుగుతుంది. ఎలీషా అన్నాడు, నువ్వు చూస్తావు కానీ
తినటానికి నువ్వు చూస్తావు కానీ నువ్వు తెలియదు. ఎందుకని? నువ్వు నమ్మలేదు. ఏం జరిగిందండి ఆ సమయంలో? ఏం జరిగిందో తెలుసా? ఈ షోమ్రోన్ పట్టణానికి గ్రామాలకి ప్రజలు నివసించేదానికి కాస్తంత ఎడంగా కుష్ఠరోగులు నివసించే ప్రదేశం ఒకటి ఉంటుంది. అక్కడ ఒక 4 కుష్ఠరోగులు ఉన్నారంట. గ్రామంలో సమృద్ధి ఉంటే ఎవడో ఒకడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కాస్త ఆహారం ఆ గంపలు వేసుకొచ్చి తీసుకొచ్చి వాళ్ళకి పెడతారు. దేశంలో కరువు అయితే ఇక వీళ్ళకి ఆహారం ఎవరు పెడతారు? వీళ్ళు 4 ఆలోచన చేస్తున్నారు, మనం పట్టణంలోనికి వెళదామా, అక్కడ కరువు ఉంది, అక్కడికి వెళ్ళినా మనం చచ్చిపోతాం. మరి ఒకవేళ మనం గవిని దాటి షోమ్రోన్ పట్టణపు గవిని దాటి బయటికి వెళదామా, అక్కడ సిరియా దండు ముట్టడి వేస్తుంది, వాళ్ళు చంపేస్తారు. ఇప్పుడు మరి ఏం చేద్దాం? ఇక్కడున్న ఆకలితో చచ్చిపోతాం, పట్టణంలోనికి వెళ్ళినా ఆకలితో చచ్చిపోతాం. ఒకవేళ పట్టణానికి వెలుపలకి శత్రువుల మధ్యకు వెళ్ళినా వాళ్ళు చంపేస్తారు. ఏం చేద్దాం అని 4 మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆ 4లో ఒకని ఆలోచనలో దేవుడు ఒక తలంపు పెట్టాడు. అరే అబ్బాయి, మీరు ఇక్కడున్నా చస్తారు, చచ్చేది ఖాయం. ఒకవేళ పట్టణంలోకి వెళ్ళినా మీరు చస్తారు, అక్కడ కూడా భోజనాలు ఏమి లేవు, అక్కడే కడుపును పుట్టిన బిడ్డలు వండుకొని తిని చస్తున్నారు, అక్కడికి వెళ్ళినా చేస్తారు. కాబట్టి మీరు ఒక పని చేయండి. ఏం చేయండి? మెల్లగా మీరు లేచి షోమ్రోన్ పట్టణానికి బయట ముట్టడి వేసిన సిరియా సైన్యపు దండులోనికి మీరు వెళ్ళండి. వాళ్ళు బ్రతకనిస్తే బ్రతకండి, వాళ్ళు చంపేస్తే చాలు. ఇక్కడున్నా చేస్తారుగా, అక్కడికి వెళ్ళినా చేస్తారుగా, ఇక్కడికి వెళ్ళండి. ఏదైనా దేవుడు అద్భుతం చేస్తే బ్రతుకుతారు, లేకపోతే అక్కడ చేస్తారు, పోండి అని. ఈ ఆలోచన ఒకడు చెప్పంగానే మిగిలిన 3 కూడా ఏకీభవించారు. వాస్తవమే, ఇక్కడ ఉన్నా చచ్చిపోతాం, ఊళ్ళోకి వెళ్ళినా చచ్చిపోతాం, కాబట్టి శత్రువు మధ్యకి మనం వెళదాం. వాళ్ళు బ్రతకనిస్తే బ్రతుకుదాం, చంపేస్తే. ఈ 4 ఆలోచనలు, మనసులు, అభిప్రాయాలు ఒకటై ఐక్యతగా వారు అడుగులు వేయటం మొదలుపెట్టారు. ఐక్యతలో ఏముంది చెప్పండి? ఆశీర్వాదం ఉంది, జీవం ఉంది, అక్కడ దేవుని కృప ఉంది. ఐక్యతలో బలం ఉంది, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ 4 కలిసి వెళతా ఉంటుంటే వీళ్ళ అడుగుల శబ్దము సిరియా రాజుకి, సిరియా సైన్యానికి ఎలా వినబడింది చూడండి. అక్కడ ఆ మాటలు మీరు 3వ వచనం నుండి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 5వ వచనంలో, సంధ్య చీకటి యందు సిరియనుల దండు పేటలోనికి పోవాలని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయిరి. ఈ 4 వచ్చేటప్పటికి ఎవడు కనపడలే. అక్కడ ఏం జరిగింది? 6వ వచనం, యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లుగా చేయగా వారు మన మీదకి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను గుర్రములనైనను గాడిదలనైనను దండుపేటలోనున్న వాటిలోనైనను ఏమియూ తీసుకొనకయ్యే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని సంధ్య చీకటిని ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయారంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దా. శత్రువును పారదోలడానికి పరాక్రమ బలాఢ్యుల అవసరంలా. ఎన్నిక లేని 4 కుష్ఠరోగులు నడిచి వెళుతూ ఉంటే వారి అడుగుల శబ్దము ద్వారా శత్రువుల గుండెల్లో దేవుడు రథాల రౌతుల గుర్రపు ఆ ధ్వనుల శబ్దాన్ని పుట్టించి ఉన్నట్లుగా విడిచిపెట్టి పారిపోయేటట్లు దేవుడు చేశాడు. ఇంతకంటే గొప్ప అద్భుతం ఉంటుందా చెప్పండి? వెళుతుంది ఎంతమంది? వారికి ఎలా వినబడింది? గొప్ప రథముల ధ్వని. వాళ్ళు అనుకుంటున్నారంట, అమ్మో ఇంకేముంది మన మీదకి రావడానికి. ఈ షోమ్రోను రాజు, ఇశ్రాయేలు రాజు ఐగుప్తు రాజుకి ఏమి ఇచ్చాడంట? ఇరుగు పొరుగు రాజ్యాల రాజులకు బత్తెమిచ్చి వారి సైన్యాన్ని కూడా పిలుచుకున్నాడు. అందరు కలిసి మన మీదకి వస్తున్నారు, అమ్మో ఇక మనం బ్రతికితే చాలురా బాబు అన్నట్టుగా వారు గుర్రాలు వదిలిపెట్టేశారు, గుడారాలు వదిలిపెట్టేశారు, ఆహార ధాన్యాలు వదిలిపెట్టేశారు, వస్తువులు వదిలిపెట్టేశారు. వారి దగ్గర ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి ప్రాణం ఉంటే చాలురా బాబు అని పరిగెత్తి పారిపోయారు. సంధ్య చీకటి యందు పారిపోయారు. వీళ్ళు దండులోకి వచ్చారు.
చూస్తే ఎవడు కనపడతల్లా. అరే వీళ్ళు ఒకవేళ మాటున ఉన్నారేమో, మనల్ని పట్టుకోవడానికి మాటుగాండ్రుగా ఒకవేళ 1-2 గుడారాలు అలా ఎవరు లేకుండా వాళ్ళు పక్కన ఎక్కడైనా దాగున్నారేమో అని వీరు ఆలోచన చేశారు. సరే ఒక గుడారంలోకి వెళ్ళారు. ఆకలితో ఉన్నారుగా, అక్కడ ఉన్న ఆహార పదార్థాలు గబగబ తినేశారు. కొన్ని వస్తువులు కనపడ్డాయి, అవి తీసుకొని జేబుల్లో వేసుకున్నారు, సంచుల్లో వేసుకున్నారు. ఇంకో గుడారంలోకి వెళ్ళారు, అక్కడ కూడా ఆహారం వస్తువులు అన్నీ ఉన్నాయి. మళ్ళీ అక్కడ కొద్దిగా తిన్నారు, కరువులో ఉన్నారు కదా, తిన్నారు. వస్తువులు కొద్దిగా దాచిపెట్టుకున్నారు. మళ్ళీ ఇంకో గుడారంలోకి వెళ్ళారు, అక్కడ కూడా ఎవరూ లేరు. బయటకు వచ్చి చూస్తే ఎవరు కనపడటం లేదు. ఆ వస్తువులన్నీ పోగేసుకున్నారు, గోని సంచుల్లో ఆ సిమెంట్ గోతాల్లో నింపుకున్నారు. వారికి ఒక ఆలోచన వచ్చింది, ఇది మంచి పని, దేవుడు ఈరోజున అద్భుతం చేసిన రోజు. మన కడుపు నిండింది. ఆకలితో ఉన్నవారు ఇంకా సోమవారం పట్టణంలో చాలామంది ఉన్నారు. ఈ సమాచారాన్ని మనం వారికి చెప్పాలి, లేకపోతే దేవుని కోపం మన మీదకి వస్తుంది. దేవుడు మనకి ఎంతో మేలు చేశాడు. సువార్త ప్రకటించే విషయంలో కూడా అదే భారం అండి. మనం రక్షించబడ్డాం, ఇంకా రక్షించబడినటువంటి వారికి మనం ఏం చేయాలి? దేవుని రక్షణ కూర్చున్న సువార్తను మనం చెప్పాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, దేవుని ప్రేమను తెలియచేయాలి, సువార్తను ప్రకటించాలి. వారి కోసం మనం అవసరమైతే కొంత ఖర్చు అవ్వాలండి. ఈ కుష్ఠరోగులు అటువంటి ఒక మంచి ఆలోచన చేశారు. ఇక పరుగు నా గుడారాలు వదిలిపెట్టి ఎక్కడికి వచ్చారు? షోమ్రోను పట్టణంలోకి వచ్చేసారు. వచ్చి ఈ సమాచారాన్ని అక్కడున్న అధిపతి ద్వారా రాజుగారికి తెలియచేశారు. ఇప్పుడు రాజుగారి దగ్గర డిస్కషన్. మళ్ళా ఈ అధిపతి ఎంటర్ అయ్యాడు. లేదండి, వాళ్ళు మనల్ని సజీవులుగా పట్టుకోవడానికి వాళ్ళు పొలాల్లో దాగారు, వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు పొలాల్లో దాగారు, ఎవరు లేరన్న సమాచారం వీళ్ళ ద్వారా పట్టణంలోకి వస్తే మనం అందరం వెళితే మనల్ని సజీవులుగా పట్టుకోవడానికి వాళ్ళు యుక్తిగా ప్లాన్ వేశారండి అని ఈ అధిపతి అంటాడు. ఇప్పుడు మరి రాజు ఏం చేయాలా? ఆ అధిపతి మాట వినాలా? ఈ కుష్ఠరోగులు చెప్తున్న మాట వినాలా? ఏం చేయాలా? ఈలోపు ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఒక మంచి సలహా ఇచ్చాడు. అయ్యా, ఈ కరువులో ఇప్పటికి ఎంతోమంది చనిపోయారు, మీకు అనుకూలమైతే ఇంకొక 4 చచ్చిపోతే ఇబ్బంది ఏముంది? ఓ పని చేద్దాం, ఒక రథం ఇచ్చి ఆ రథం మీద ఒక 4 పెట్టి మనం పంపిద్దాం. ఒకవేళ వారు పొలంలో మాటుగాండ్రుగా దాగి ఉంటే ఈ రథ ధ్వని శబ్దం ఆ సిరియల దండులోనికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం బయటకు వచ్చామని ఆ శబ్దాన్ని బట్టి పొలంలో దాగి ఉన్నవారు బయటకు వస్తారు. వచ్చి వీళ్ళని పట్టుకొని ఆ 4 చంపేస్తారు. పోనీ అలా కాకుండా ఈ కుష్ఠరోగులు చెప్పింది నిజమే అయితే మన దేశంలో ఉన్న కరువంతా తొలగిపోద్ది. ఈ మాట రాజుకు అనుకూలమైందంట. వెంటనే ఒక అధిపతినిచ్చి 4 నుంచి ఒక రథం ఇచ్చి పంపించాడు. పంపిస్తే ఏమైంది? ఓ గుడారం, 2 గుడారాలు, 3 గుడారాలు, మొత్తం ఆ దండంతా చూస్తే ఎక్కడ ఎవరు కూడా కనబడాలి. ఇంకా కాస్తంత లెక్క వెళ్ళారు పొలాల్లోనికి. వెళితే వారికి అర్థమైంది తెలుసా? పారిపోతున్న వాడు తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి, తన మీద ఉన్న బరువును తేలిక చేసుకోవడానికి వస్తువులు పడేస్తాడు చూడండి. అలా దారి పొడుగున వారు వెండి బంగారం వస్తువులు పడవేసుకుంటూ వెళ్ళిపోయారంట. అలా కనబడింది. ఆ సమాచారాన్ని తీసుకొచ్చి ఎవరికి చెప్పారు? రాజుగారికి చెప్పారు. రాజుగారికి చెప్పంగానే నిజంగా పాస్టర్ గారు చెప్పిన మాట దేవుడు తన సేవకుని నోటి మాటను ఏం చేశాడు? రూఢిపరుస్తున్నాడు. కాబట్టి షోమ్రోను పట్టణంలో చాటింపు వేయండి, అందరూ షోమ్రోను గవిని దాటి బయటికి వెళ్ళండి, సిరియను దండులోనికి వెళ్ళండి, అక్కడున్న ఆహార ధాన్యాలు, ఆహారాన్ని, వస్తువులను, సామాగ్రిని సమకూర్చుకోండి అని రాజుగారు ప్రకటన చేశాడు. చేసి ఇదంతా ఒక క్రమంగా జరుగునట్లుగా రాజు ఎవని చేతి మీద ఆనుకుంటాడో ఆ అధిపతిని ఆ ద్వారం దగ్గర కావలి పెట్టారు. రాజుగారు చెప్పాడు, నువ్వు వెళ్ళి అక్కడ ఆ ద్వారం దగ్గర నిలిచి వీళ్ళందరూ వస్తూ ఉండగా పోతూ ఉండగా ఒక క్రమంగా వాడిని పంపించు అని పెట్టాడు. అప్పటికే అంత భయానకరమైన కరువులో ఉన్నాడు. వరుసగా వెళ్తాడా? ఏమా వెళ్తారా? ఇక్కడ కాదు కానీ సిటీలో ట్యాంక్కి వాటర్ వస్తుంది, కుళాయిలు వదులుతారు. ప్రతిరోజు ఒక టైంలో నీళ్ళు వదులుతారు. ఒక్కొక్కసారి ట్యాంక్కి క్లీన్ చేయడానికో లేకపోతే ఈ వాటర్ పైపులో ఏదైనా ప్రాబ్లం ఉందో
2-3 రోజులు వరుసగా నీళ్లు వదలరు. నీళ్లు వదలకుండా ఉన్నప్పుడు ఈ ఇళ్లలో ఉన్న నీళ్ళన్నీ పూర్తిగా అయిపోతాయి. ఇక 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ ట్యాంక్ శుభ్రం చేసి ఆ పైప్ లైన్ క్లియర్ చేసి మళ్ళీ వాటర్ వదులుతారు. వాటర్ వదిలినప్పుడు ఆ ట్యాపుల దగ్గర ఇక ఈ నీళ్లు పట్టుకోవడానికి పోయిన వాళ్ళు వరుసగా వెళ్తారా? నేనంటే నేనని ఎగబడతారు. ఇప్పుడంటే దేవుని కృపను బట్టి ఎవరి ఇళ్ళకి వాళ్ళకి మోటార్లు వచ్చేసి ఈ మోటార్లతో పట్టేసుకుంటున్నారండి. ఒక 25 సంవత్సరాలకి మనం వెనక్కి వెళితే సిటీల్లో ప్రతి పేటలో కూడా ఈ ట్యాపుల దగ్గర ఈ పంపుల దగ్గర బిందెలు బకెట్లు తెపాలాలు పట్టుకొని వరుసగా నిలబడేవాళ్ళు. ఆ వరుసలో నిలబడిన వాళ్ళు మేము కూడా ఉన్నాం. అందుకని అనుభవంతో చదువుతున్నాం. స్తోత్రం చెప్పండి. తెపాలాలు బిందెలు బకెట్లు అన్నీ వరుసగా పట్టుకొని వాటిని తీసుకొచ్చి ఇంటి దగ్గర గాబుల్లో తొట్టుల్లో పోసుకొని అవి నిండినాక మళ్ళీ తెపాలాలు బకెట్లను నింపి పెట్టుకునే పని. ఎన్ని గొడవలు అయ్యాయో నెట్టుకొని. సో మరి బిడ్డలను వండుకొని తిన్నంత కరువులో ఉన్న ప్రజలు ఒకరి తర్వాత ఒకరి లైన్లో వెళ్తారా? ఈ అధిపతి అక్కడ నిలబడి అంటాడు, సీరియల్లో చీట్లు ఇస్తాను, టోకెన్ ఇస్తాను, దాని ప్రకారంగా రండి అంటే ఎవడో ఒక తోపు దోసాడు. ఇటు బొక్కబోర్లో పడ్డాడు. పడతమే తడువు. వెనకమాలోళ్ళు అమాంతంగా నడిపి మీద ఒక కాలేసి తొక్కారు. బాబో అన్నాడు. ఇంకొకటి ఇక్కడేసాడు. ఆ శబ్దం కూడా ఆగిపోయింది. కాళ్ళ మీద తొక్కారు, చేతుల మీద తొక్కారు, వీపు మీద తొక్కారు, తలకాయ మీద తొక్కారు. దెబ్బకి చచ్చాడు. చచ్చేటప్పుడు కళ్ళు తెరుచుకొని చూస్తున్నాడు. ప్రజలందరూ సన్నని పిండి యావలు పోగేసుకుంటున్నారు. రూపాయి ఒక్కింటికి మానికి సన్నని పిండి, ఒక్కింటికి 2 మానికల యావలు రూపాయికి. ఓ సమృద్ధి! భయానకరమైనటువంటి కరువులో ఇంత సమృద్ధిని దేవుడు కలగచేశాడు. నమ్మని అధిపతి ఏం చేశాడు? కళ్ళతో చూశాడు కానీ నోటితో తెల్ల చనిపోయాడు. నమ్మిన ప్రజలు, విశ్వసించిన ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. నేను అంటున్నాను, రేపు ఈ వేళకు దేవుడు అద్భుతం జరిగించునుగాక. రేపు ఈ వేళకు మన కుటుంబాల అద్భుతం జరుగునుగాక. ఇది మనిషి మాట కాదు, దేవుని నోటి మాట ఇది. దేవుడు సెలవిస్తున్న మాట ఇది. నువ్వు విశ్వసించు, అద్భుతం జరుగుతుందండి. ఎలా జరుగుద్దని మాకు ఎలాగైనా జరుగుద్దాను అంతే, ఎలాగైనా జరుగుతున్నాను అంతే. దేవుడు చేస్తాడు. యాడండి అన్ని ద్వారాలు మూయబడ్డా దేవుడు నీ కొరకు ఎవరినైనా అయినా వాడుకుంటాడు. సోమరంలో కరువు తీర్చడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? 4 కుష్ఠరోగులను వాడుకున్నాడండి. నీ కొరకు దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, ఎవరినైనా నిలబెడతాడు, ఏ విధంగా అద్భుతం చేస్తాడు ఆయన. నువ్వు నమ్ము, విశ్వసించు. ఇది దేవుని మాటని నీవు నమ్ము. నమ్మితే మనం దేవుని మహిమను చూస్తాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. విశ్వాసముతో వారు పొడి నేల మీద నడిచినట్లుగా ఎర్ర సముద్రంలో పడి నడిచారట. విశ్వాసమును బట్టి వారు ప్రదక్షిణములు చేయగా ఎరుకో ప్రాకారాలు కూలిపోయినాయి. అగ్ని బలము చల్లారింది, సింహాల నోళ్ళు ముయ్యబడ్డాయి. ప్రియ దేవుని సంఘమా, ప్రజలారా, దేవుడు ఒక్క మాట చెప్తే అది జరుగుతుంది. అయితే మనం నమ్మాలి. మనం చూసాం సోమరంలో ఉన్న కరువు ఏ పరిస్థితిలో, ఏ స్థాయిలో ఉందో. అటువంటి భయానకరమైన కరువులో దిగులుతో కూర్చున్న రాజుతో దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ ఆరాధనలో నువ్వు ఏ కరువులో ఉన్నావో, ఏ ఇబ్బందులో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ అనారోగ్యంతో ఉన్నావో, ఏ సమస్యతో ఉన్నావో, ఏ అంగలార్పుతో కన్నీళ్లు విడుస్తున్నావో, అయ్యో నా కుటుంబంలో ఈ బాధ, అయ్యో నా బిడ్డల జీవితంలో ఈ బాధ, అయ్యో నా దేహంలో ఈ అనారోగ్యం, అయ్యో నా కుటుంబంలో ఈ ఆర్థిక సమస్యలు, ద్వారాలు మూయబడ్డాయి, మనుషులు చేతులు ఎత్తేశారు, బిడ్డలకు కూడా ఆహారాన్ని పెట్టుకోలేని పరిస్థితుల్లో బిడ్డలను చంపుకుంటూ నేను చనిపోవాలన్న ఆలోచన
అటువంటి తలంపుల మధ్యన బ్రతుకుతున్నాను. నిట్టూర్పు విడుస్తున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మనుషులు చేతులు ఎత్తేయచ్చు, ద్వారాలు ముయ్యబడచ్చు, బిడ్డలకు కూడా కాస్తంత ఆహారం పెట్టుకోలేని ఒక దయానీయమైన ఆ దీన స్థితిలోనే ఉండొచ్చు. నీ పరిస్థితులను దేవుడు చూసి నీతో మాట్లాడుతున్నాడు. రేపు ఈ వేళకు నేను నీ జీవితంలో అద్భుతం చేస్తాను. ఎంత కరువు అనుభవించావో అంత సమృద్ధి నువ్వు చూడబోతున్నావు. ఎంత అగాధములో ఉన్నావో అంత దేశం యొక్క ఉన్నత స్థలాల్లో నా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. అద్భుతం జరుగుతుంది. అధిపతిలాగా మాట్లాడ మాకు. ఆకాశం అందు ఉన్న కిటికీలు తెరచిన దేవుడిలాగా చేయలేడని. ఇది దేవుని మాట కాబట్టి జరుగుతుందని నమ్ము. దేవుడు చేస్తాడు. అట్టి కృప ఇక్కడ చేరి మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి ప్లీజ్. అందరు తలలు వంచండి. కొద్ది నిమిషాల సమయం నేను మీకు ఇస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకోండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడిన మాటలు నమ్మండి. రేపటి నుండి దేవుడు అద్భుతం మీ జీవితంలో ప్రారంభిస్తాడు. నిజం నిజం అద్భుతం దేవుడు చేస్తాడు. మనం కోరుకుందాం. నీ స్థితి మారుతుంది, నీ పరిస్థితులు మారతాయి, నీ కుటుంబం పరిస్థితులు మారతాయి. దేవుడు మారుస్తాడు. వ్యాపారంలో ఆగిపోయావా? ఉద్యోగంలో ఒకవేళ నువ్వు ప్రాబ్లమ్స్తో ఒకవేళ నువ్వు నలిగిపోతున్నావా? చేతి పని లేదా? చదువు ఆగిపోయిందా? పిల్లలకు ఆహారం పెట్టుకోలేని ఒక క్షామం ఆవరించింది ఆ కుటుంబాన్ని. ఒక మంచి ఆహారం, మంచి బట్ట పిల్లలకు మనం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామా? దేవుడు నీ పరిస్థితులు మార్చడానికే మాట్లాడుతున్నాడు. రేపు ఈ వేళకు ఒక అద్భుతం జరుగుతుంది. దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడు అద్భుతం చేస్తాడు. విశ్వసించు, నమ్ము. దేవుని పైన ఆధారపడు. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకో. కన్నీరు విడిచి ప్రభు దగ్గర, అయ్యా నా కుటుంబంలో ఒక అద్భుతం చేయ్యా, నేను కోరుకుంటున్నాను ప్రభా. ఈ క్షామము తొలగిపోవాలి, ఈ కరువు తొలగిపోవాలి, ఈ లేమి తొలగిపోవాలయ్యా. ఈ ఆకలి మంటలో ప్రభా నా జీవితంలో తొలగిపోవాలి నాయన. ఈ చాలని పరిస్థితులు ప్రభువా, బిడ్డలకు కడుపు నిండా ఆహారం పెట్టుకోలేకపోతున్నానయ్యా, మంచి బట్ట కొనిపెట్టలేకపోతున్నాను ప్రభువా. దరిద్రము నా కుటుంబాన్ని ఆవరించింది నాయన. ఎవరి వైపు తిరిగి నా చేతులు ఎత్తేస్తా ఉన్నారు. సహాయం దొరకటం లేదయ్యా, సహాయం దొరకటం లేదు ప్రభువా. శత్రువు ముట్టడి వేసాడయ్యా, ద్వారాలు మూయబడ్డాయి తండ్రి. దేవా మీరు కార్యము చేయండి నాయన. ఇది మీరు ప్రార్థన చేసుకోవడానికి మీకు ఇవ్వబడుతున్న సమయం. ప్రార్థన చేసుకోండి. ప్రభు దగ్గర నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. ఇది మీకు ప్రార్థన చేసుకోవడానికి ఇవ్వబడుతున్న సమయం. అద్భుతం జరగాలి, అద్భుతం జరగాలి, అద్భుతం జరగాలి. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. మీ పాదాలను సమీపిస్తూ మీ పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఉన్నాం. మీ పాదాలు పట్టుకొని మొరపెట్టుకుంటున్నామయ్యా. అద్భుతం చేయండి తండ్రి. ఈ కరువు తొలగిపోవాలి, ఈ క్షామము తొలగిపోవాలి, ఈ శాపము తొలగిపోవాలయ్యా తండ్రి. మీరు అద్భుతం చేయండి. మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నామయ్యా. షోమ్రోన్లో జరిగిన అద్భుతం ఈ ఆరాధనలో పాల్గొందిన ఒక్కొక్క కుటుంబంలో మీరు జరిగించుదురుగాక. సమృద్ధి ఇవ్వండి అయ్యా. సమృద్ధి దీవెన కలగ చేయండి తండ్రి. బలపరచండి. ఒక్కొక్కరిని మీరు ఆస్వాదించండి, దీవించి మహిమ పొందండి. యేసు నామాన ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.